ఎన్డీఏ చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆయన తెలిపారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా అభివృద్ధి చేయకుండా గుంటూరు నగరాన్ని నాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాకు పాల్పడినట్లుగా వారు తెలియజేశారు. వారికి సహకరించిన అధికారులను ఉపేక్షించేదే లేదన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నజీర్ అహ్మద్ కృతజ్ఞతలు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో 175 నియోజకవర్గాలకు 95% తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం, జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చాం, మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలామంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర